జగిత్యాలలో ఆసుపత్రి బిల్లు కట్టేందుకు బంగారం అమ్మబోయిన మహిళను మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కదలాపూర్ మండలానికి చెందిన గండి లలిత తన కుమారుడు వైద్యం కోసం మహాదేవ హాస్పిటల్ కు రాగా బిల్లు కట్టేందుకు మెడలోని బంగారం, పుస్తెలు, గుండ్లు అమ్మేందుకు సిద్దమైంది. ఇది గమనించిన ఇద్దరు వ్యక్తులు నమ్మబలికి ఆమె బంగారం ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్ఐ సుప్రియ దర్యాప్తు చేపట్టారు. కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న దేవేందర్, తిరుపతి రావులకు పట్టుకున్నారు. వారి నుండి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. కదలాపూర్ మండలానికి చెందిన గండి సుమలత ఆమె వాళ్ళ అత్త మరియు వాళ్ళ బాబుతో కలిసి జగిత్యాల పట్టణానికి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ బాబు ఆరోగ్య నిమిత్తం ట్రీట్మెంట్కి వెళ్ళాక ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయేసరికి తనలో ఉన్న బంగారం అమ్ముకొని కొడుకు ఆపరేషన్ చేయించుకుంటా అని మాట్లాడుకుంటుండగా అక్కడే పక్కకు ఇద్దరు గుర్తెరిగిన వ్యక్తులు వచ్చి నేను మీకు సహాయం చేస్తామని చెప్పి వాళ్ళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకెళ్లి అమ్ముదామని చెప్పి అక్కడి నుంచి పారిపోయినారు. దీనిపైన జగిత్యాల టౌన్ పోలీసులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి వారి ఆచూకీ గురించి వెతుకుతుండగా ఈరోజు న్యూ బస్ స్టాండ్ సమీపంలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు, ఒకరు శాంతరాజుపల్లి గ్రామం వేములవాడ మండలానికి చెందిన కత్తెరపాక దేవేందర్ మరియు మరొకరు గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నందిరి తిరుపతిరావు. వీరిద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకుని విచారించగా వాళ్ళు అదే బంగార ఆభరణాన్ని ఈరోజు అమ్ముకుందామని జగిత్యాల పట్టణం కాగా న్యూ బస్ స్టాండ్ వద్ద పట్టుకొని ఈ కేసు నిమిత్తం అడుగు పంపనైతుంది. కదలాపూర్ మండలానికి చెందిన గండి సుమలత ఆమె వాళ్ళ అత్త మరియు వాళ్ళ బాబుతో కలిసి జగిత్యాల